హాయ్ ఎవ్రీవన్. సో ఈ వీడియోలో మనం డేటా స్ట్రక్చర్స్లో అన్నిటికంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ విచ్ ఈస్ హ్యాషింగ్, దాని గురించి చూద్దాం. సో ఇనీషియలీ కన్సిడర్ అన్ యారే ఆర్ యారే లిస్ట్. ఇక్కడ నేను యాక్చువల్లీ ఈ వీడియోలో యారే అండ్ యారే లిస్ట్ రెండింటిని కోరిలేట్ చేసి ఐ విల్ కంపేర్ విత్ హ్యాషింగ్ టెక్నిక్స్. సో యారే లిస్ట్ మీరు చూడకపోతే ఒకసారి ఆ వీడియో యారే లిస్ట్ వీడియో కూడా ఉంది, అది చూసి ఇక్కడికి రండి. ఓకే, సో లెట్స్ సే ఒక యారేలో నాకు 24 అనే ఎలిమెంట్ని నేను ఉందో లేదో సెర్చ్ చేయాలి అనుకోండి. సో 24 అనేది ఐడియలీ ఇట్ ఈజ్ అట్ ఇండెక్స్ 3, రైట్? ఈ ఇండెక్స్లో ఉంది. కాకపోతే మనకి యారేలో అలాంటి మ్యాపింగ్ ఏం లేదు, లైక్ 24 ఈజ్ అట్ ఇండెక్స్ 3 అని చెప్పడానికి నాకు అలాంటి మ్యాపింగ్ ఏం లేదు. సో నేను సెర్చ్ చేయాలంటే ఏం చేయాలి? ఇలా యారేలో ఇండెక్స్ బై ఇండెక్స్ 1 ఒక్కొక్క పొజిషన్కి వెళ్ళి అక్కడ ఎలిమెంట్ ఉందో లేదో చూసుకుంటూ వెళ్ళాలి, రైట్? సో ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు 24 ఇక్కడ ఉంది అని అర్థమైపోయింది 1 by 1 సెర్చ్ చేసుకుంటూ వెళ్తే. అలానే వర్స్ట్ కేసులో తీసుకున్నాం అనుకోండి, లైక్ 4 ఆర్ సే 35, రైట్? ఇప్పుడు నాకు 4 కావాలనుకోండి, 4 ఉందో లేదో చెక్ చేయాలి ఫస్ట్ నేను అనుకోండి. ఫస్ట్ పొజిషన్కి వెళ్తాను, అక్కడ 3 ఉంది. నెక్స్ట్ పొజిషన్కి వెళ్తాను 10, నెక్స్ట్ 9, నెక్స్ట్ 24, నెక్స్ట్ 5, నెక్స్ట్ 16, నెక్స్ట్ 4. ఓకే, ఇలా అన్నీ చూసుకుంటూ వెళ్తే నాకు ఈ పొజిషన్లో 4 ఈజ్ దేర్ అని నాకు అర్థం కాదనమాట. అలానే వర్స్ట్ కేసులో ఇందులో ఈ యారేలో లేని ఒక ఎలిమెంట్ 35 అనుకోండి, అప్పుడు కూడా నేను అన్ని ఎలిమెంట్స్ని 1 by 1 చూసుకుంటూ వెళ్తాను. ఎండ్ ఆఫ్ ది యారే నేను ఓకే 35 అనేది లేదు అని కన్ఫర్మ్ చేస్తాను. సో ఇక్కడ మీరు గమనిస్తే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎన్ని ఉన్నాయి కదా. లైక్ వర్స్ట్ కేసులో నాకు యారే మొత్తం సెర్చ్ చేయాల్సిన అవసరం రావచ్చు, రైట్? యారే సైజ్ n అనుకోండి, రైట్? ఆర్డర్ ఆఫ్ n టైం పడుతుంది నాకు. సో ఐడియలీ సర్చింగ్కి యారేలో, అండ్ ఇక్కడ నేను సార్టెడ్ యారే తీసుకోవట్లేదు. ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు బైనరీ సెర్చ్ చేయొచ్చు అంటారేమో, బట్ ఇది సార్టెడ్ కాదు, ఒక నార్మల్ యారే, ర్యాండమ్గా ఉన్న యారే. సో సెర్చ్ చేయడానికి ఆర్డర్ ఆఫ్ n టైం పడుతుంది. నెక్స్ట్ డిలీట్ చూద్దాం. ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకోండి, 24 అనే ఎలిమెంట్ డిలీట్ చేయాలంటే ఫస్ట్ నేను 24 ఎక్కడుందో సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి, అండ్ ఆ 24 సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఎలిమెంట్ని డిలీట్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా నేను యారే మొత్తం సెర్చ్ చేయాల్సిన అవసరం వస్తుంది, రైట్? ఈజ్ ఇట్ నాట్? సో డిలీషన్ కూడా ఆర్డర్ ఆఫ్ n టైం తీసుకుంటాం, రైట్? ఇన్సర్టింగ్ చూసుకుందాం. అండ్ మీకు యాక్చువల్లీ యారేకి యారే లిస్ట్కి డిఫరెన్స్ ఏంటి? యారేస్ ఐడియల్లీ ఏంటంటే మనం యూ కాంట్ డిలీట్ ఆర్ యాడ్ ఎలిమెంట్స్ ఇన్ అన్ యారే, ఇట్స్ ఏ స్టాటిక్ వన్, రైట్? కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయడం కానీ ఉన్న ఎలిమెంట్స్ డిలీట్ చేయడం కానీ కుదరదు. అందుకనే మనం డైనమిక్ యారేస్ కానీ ఆర్ ఎల్స్ జావాలో అయితే యారే లిస్ట్ లాంటివి యూస్ చేస్తాం, రైట్? సో కన్సిడర్ సంథింగ్ లైక్ యారే సార్ట్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఆర్ యారే లిస్ట్ అనుకోండి, మీకు ఇక్కడ జావాతో కోరిలేట్ చేసుకోవాలంటే, రైట్? ఇన్సర్ట్ అనుకోండి, ఇన్సర్ట్లో నేను యారే లిస్ట్ చూస్తే లెట్స్ సే నాకు యారే లిస్ట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, 10, 20, 30 ఉన్నాయనుకోండి. ఒకవేళ ఇన్సర్ట్ నేను లాస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలి అనుకోండి, 0, 1, 2, నేను ఒక కొత్త మెమరీ బ్లాక్ క్రియేట్ చేస్తాను, రైట్? లాస్ట్లో, అండ్ అందులో నాకు కావాల్సిన కొత్త ఎలిమెంట్ పెడతాను, సింపుల్. అలా కాకుండా సో ఇదేంటి 2 ఆపరేషన్స్, కొత్త మెమరీ బ్లాక్ని అసోసియేట్ చేయటం, అందులో నాకు కావాల్సిన 40 అనే ఎలిమెంట్ని కాపీ చేయడం, 2 ఆపరేషన్స్. సో విచ్ ఈస్ కాన్స్టెంట్ ఆర్డర్ ఆఫ్ 1. ఒకవేళ నేను ఇన్సర్ట్ ఎట్ ఫస్ట్ పొజిషన్ చేయాలనుకోండి, ఇప్పుడు ఈ 4 ఎలిమెంట్స్ ఉన్న యారేలో ఫస్ట్ నేను ఉన్న 4 ఎలిమెంట్స్ సైజ్ని ఇంక్రీజ్ చేసి 5 చేయాలి, రైట్? సో 5 చేస్తే ఫస్ట్ ఏమొస్తాయి, ఇక్కడ 10, 20, 30, 40 ఉంటాయి, కొత్త స్పేస్ ఒకటి యాడ్ అవుతుంది. బట్ ఐడియల్లీ ఏంటి, నేను ఫస్ట్ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలంటే ఈ 10, 20, 30, 40 అనేది రైట్ సైడ్ మూవ్ అవ్వాలి కదా. మనం యారే లిస్ట్లో డిస్కస్ చేసాం ఇది. ఇఫ్ యూ ఆర్ కన్ఫ్యూజ్డ్ విత్ దిస్, ఒకసారి ఆ వీడియో చూడండి, క్లారిటీ వస్తుంది. సో నేనేం చేయాలి, ఇవన్నీ ఫస్ట్ మూవ్ చేసి 30, 40, అండ్ ఇక్కడ నాకు కావాల్సిన కొత్త ఎలిమెంట్ని పెడతాను, విచ్ ఈస్ 50. ఒకవేళ ఈ అరే సైజ్ n అనుకోండి, n ఎలిమెంట్స్ని నేను మూవ్ చేయాల్సిన రావచ్చు. సో టైం కాంప్లెక్స్ విల్ బి ఆఫ్ ఆర్డర్ ఆఫ్ n, వర్స్ట్ కేసులో ఆర్డర్ ఆఫ్ 1, ఇన్ కేస్ బెస్ట్ కేసులో మనకు లాస్ట్లో యాడ్ చేయాల్సిన అవసరం ఉంటే, రైట్? సో మోర్ ఆర్ లెస్ మనం ఏ డేటా స్ట్రక్చర్ తీసుకున్నా కానీ ప్రయారిటీ క్యూస్ కానీ ట్రీ మ్యాప్స్ కానీ అవి తీసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఆర్డర్ ఆఫ్ log n ఇలాంటి, ఆర్ ఎల్స్ బైనరీ సర్చ్ ట్రీస్ తీసుకుంటే అందులో ఆర్డర్ ఆఫ్ log n ఇలాంటి టైంలో కొన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. బట్ హ్యాషింగ్ వల్ల బెనిఫిట్ చూడాలంటే మనం ఈ యారేలో ఎంత టైం పడుతుంది ఇది అబ్జర్వ్ చేసి కంపేర్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాషింగ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందో చూపిస్తాను.
ఓకే, కన్సిడర్ దట్ ఇలా ఒక మెమరీ బ్లాక్ ఉందనుకోండి, దీన్ని నేమ్ చేయట్లేదు, హ్యాష్ సెట్ కానీ హ్యాష్ మ్యాప్ కానీ అనుకోవట్లేదు. బట్ ఇమాజిన్ ఏ డేటా స్ట్రక్చర్ ప్రొవైడెడ్ బై ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హ్యాషింగ్ అనే కాన్సెప్ట్ చూద్దాం, రైట్? సో నవ్ ఇమాజిన్ దట్ 33 అనే ఎలిమెంట్ ఉందనుకోండి. లెట్స్ సే నాకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక ఫంక్షన్ ఉంది అనుకోండి, విచ్ ఈస్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ mod 10 అనుకోండి, రైట్? ఇప్పుడు 33 mod 10 చేస్తే నాకు రిమైండర్ ఏంటి? 3 కదా. mod 10 అనేది ఏంటి? రిమైండర్ when 33 is divided by 10 which is 3, రైట్? సో ఇలాంటి ఒక ఫంక్షన్ నాకు నా ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తే నేను ఆ మోడ్ ఫంక్షన్ యూజ్ చేసి ఇండెక్స్ అనుకుంటాను. సో డైరెక్ట్లీ 33ని ఇప్పుడు నేను ఏ ఇండెక్స్కి వెళ్ళాలో నాకు అర్థమవుతుంది. అలానే లెట్స్ సే 66 ఉందనుకోండి, 66 mod 10 ఏమవుతుంది? 6 కదా. సో ఇది 6th ఇండెక్స్లో పెడతాను. అలానే ఆల్ ద ఎలిమెంట్స్ నేను ఫిల్ చేసుకుంటూ ఇన్సర్ట్ చేశాను అనుకోండి సేమ్ ప్రొసీజర్తో, రైట్? 34, 75, 67, 98, 19 ఇలా ఉన్నాయి అనుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక ఎలిమెంట్ యాడ్ చేయాలంటే, మనం ఇన్సర్ట్ చేయాలంటే ఏంటి? ఒక ఆపరేషన్ మోడ్ కనుక్కున్నాం, వన్ ఆపరేషన్, రైట్? అండ్ దెన్ ఆ ఎలిమెంట్ని కాపీ చేయడం ఆ మెమరీ లొకేషన్ బ్లాక్లో, వన్ ఆపరేషన్, అంటే ఆర్డర్ ఆఫ్ 1 కాన్స్టెంట్ టైంలో అయిపోయింది, రైట్? ఇప్పుడు నేను సెర్చ్ చేయాలనుకోండి, సెర్చ్ చేయాలంటే కూడా ఏమవుతుంది? ఇప్పుడు 53 అనే ఎలిమెంట్ సెర్చ్ చేయాలి నేను. అప్పుడు నేను ఏం చేస్తాను? 53 mod 10 చేస్తాను, విచ్ ఈస్ 3. నాకు ఇప్పుడు ఏంటి? ఓకే, 53 అనేది థర్డ్ ఇండెక్స్లో ఉండాలి అని అర్థమవుతుంది. నేను థర్డ్ ఇండెక్స్కి వెళ్ళి చూస్తాను, అక్కడ లేదు కాబట్టి నో అని చెప్పి రిటర్న్ చేస్తాను, సింపుల్, రైట్? ఒకవేళ అక్కడ ఎలిమెంట్ ఉందనుకోండి, 33 అనేది ప్రెసెంట్ అని రిటర్న్ చేస్తాను. అలానే డిలీట్ చేయాలనుకోండి, డిలీట్ చేయాలంటే కూడా మనం ఫస్ట్ సెర్చ్ చేస్తాం. ఇప్పుడు 75 అనే ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే మోడ్ కనుక్కుని ఆ ఇండెక్స్ దగ్గరికి వెళ్తాం, తర్వాత డిలీట్ చేస్తాం, ఓకే, డిలీట్ చేస్తాం. సో ఇక్కడ మీరు గమనిస్తే సర్చింగ్ కానీ హ్యాషింగ్ ఇలాంటి ఒక ఫంక్షన్ అన్నా కదా, లైక్ ఒక ఫంక్షన్, ద ఫంక్షన్ విచ్ గివ్స్ యూ ద ఇండెక్స్ ఇన్ విచ్ ద ఎలిమెంట్ విల్ గో, ఇలాంటి దాన్నే మనం హ్యాష్ ఫంక్షన్ అంటాం. హ్యాష్ ఫంక్షన్ mod 10 అనేది ఇట్స్ సింపుల్ హ్యాష్ ఫంక్షన్. mod 10 అనేది సింపుల్ హ్యాష్ ఫంక్షన్. ఇంకా చాలా కాంప్లెక్స్ హ్యాష్ ఫంక్షన్స్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. మన ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్ బై డిఫాల్ట్గా ఇంకా కాంప్లెక్స్గా దీన్ని ఇంటిగ్రేట్ చేసి మనకు ప్లాట్ఫామ్ని ఇస్తుంది. బట్ mod 10ని యూస్ చేయడం వల్ల మనకు ఒక విజువలైజేషన్ వస్తుంది, ఏం జరుగుతుంది అని కాన్సెప్ట్ ఐడియా వస్తుంది. కాబట్టి సింపుల్ మోడ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను, రైట్? సో హ్యాష్ ఫంక్షన్ యూస్ చేయడం వల్ల సెర్చ్, ఇన్సర్ట్, డిలీట్ ఆర్డర్ ఆఫ్ 1 టైంలో అయిపోతుంది, రైట్? సో ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇలా ఫిల్ చేశాను బాగానే ఉంది, బట్ వాట్ ఇఫ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 53 అనే ఎలిమెంట్ యాడ్ చేయాలనుకోండి. 53 mod 10 అనేది 3 కదా. 53 mod 10 3 ఇక్కడ మనం ఆల్రెడీ చూస్తే. సో థర్డ్ పొజిషన్లో మనకు ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది, రైట్? ఆర్ ఎల్స్ సే 18 అనే ఎలిమెంట్ ఉంది. 18 అనే ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలనుకోండి. థర్డ్ పొజిషన్ ఈ 8th ఇండెక్స్ కదా, 18 mod 10 ఈజ్ 8. ఈ 8th ఇండెక్స్లో మనకు ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది. సో ఇప్పుడు నేనేం చేయాలి? సో ఇలాంటి సిట్యువేషన్ ఏమంటాం అంటే కొలీజన్ అంటాం. సో ఈ కొలీజన్ని హ్యాండిల్ చేయడానికి కొలీజన్ అవాయిడింగ్ టెక్నిక్స్ కొన్ని ఉన్నాయి. ఇది మెయిన్ మనం ప్రోగ్రామింగ్లో ఈ సర్చింగ్, ఇన్సర్టింగ్, డిలీట్కి ఆర్డర్ ఆఫ్ 1 టైం పడుతుందని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. బట్ ఒక ఇంట్యూషన్ కోసం ఏం చేయాలన్నది అండర్స్టాండింగ్ కోసం చూపిస్తాను, రైట్? లెట్స్ అజ్యూమ్ దట్ ఇప్పుడు 32 mod 10, ఇక్కడ కూడా హ్యాష్ ఫంక్షన్ mod 10 అనే అనుకోండి. 32 అనే ఎలిమెంట్ ఇక్కడికి వెళ్తుంది కదా, ఓకే? సో లెట్స్ సే 11 అనే ఎలిమెంట్ ఇక్కడికి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ 42 అనే ఎలిమెంట్ ఉంది, రైట్? 42 అనే ఎలిమెంట్ నేను ఏం చేయాలి? ఇక్కడ 42 mod 10 చేస్తే ఇండెక్స్ 2 వచ్చింది. సో ఇండెక్స్ 2లో నాకు ఆల్రెడీ ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ ఇండెక్స్ 2 తర్వాత నెక్స్ట్ అవైలబుల్ వ్యాకెంట్ పొజిషన్ ఎక్కడుందో అక్కడ చూసి అక్కడ నేను ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాను, రైట్? అలానే లెట్స్ సే ఇప్పుడు నాకు 51 అనే ఎలిమెంట్ ఉంది. 51 mod 10 ఈజ్ 1. ఫస్ట్ ఇండెక్స్లో ఆల్రెడీ ఎలిమెంట్ ఉంది. నేను ఏం చేస్తాను? నెక్స్ట్ అవైలబుల్ పొజిషన్ 1 by 1 చూసుకుంటూ వెళ్తాను.
ఇక్కడికి వెళ్ళి ఇక్కడ 51 పెడతాను, రైట్? ఇలా నేను హ్యాండిల్ చేస్తాను. బట్ మీ యూనో ఈ స్ట్రాటజీని ఓపెన్ అడ్రస్సింగ్ అంటాం. ఓపెన్ అడ్రస్సింగ్, రైట్? ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఓకే మనం ఐడియల్లీ సర్చింగ్, ఇన్సర్టింగ్, డిలీట్కి 1 ఆపరేషన్లో అయిపోతుంది కాన్స్టెంట్లో అనుకున్నాం. బట్ ఇక్కడ మనం ఒక్కోసారి మల్టిపుల్ పొజిషన్లో చూడాల్సింది రావచ్చు. లైక్ 51 ఉందనుకోండి, నేను 51 సెర్చ్ చేయాలంటే ఇప్పుడు 11 దగ్గరికి వెళ్తే సరిపోదు. కొన్నిసార్లు కాంప్లెక్స్గా నేను నెక్స్ట్ ఎలిమెంట్స్ని కూడా సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది, రైట్? అలానే ఇన్సర్ట్ చేయాలన్నా అంతే. సో ఇక్కడ నాకు కొంచెం ఎడిషనల్గా ఈ సెర్చింగ్ స్ట్రాటజీ ఎలా వర్క్ అవుతుందో కాదు, అవసరం లేదు మనకి, బట్ ఎడిషనల్గా ఎఫర్ట్ పడుతుంది. ప్రీవియస్ కేసులో లాగా సింగిల్ ఆపరేషన్ కాకుండా కొన్నిసార్లు మల్టిపుల్ ఆపరేషన్స్ పడుతున్నాయి కొలీజన్స్ ఉన్నప్పుడు, రైట్? అంటే ఇప్పుడు నేను సెర్చ్ చేయాలనుకోండి 51, నేను ఏం చేస్తాను, ఓకే 51 ఇక్కడ mod 10 చేస్తే ఫస్ట్ పొజిషన్లో కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 11 ఉంది కదా, నేను ఒకసారి చూస్తాను, లైక్ నెక్స్ట్ ఎలిమెంట్స్ని చూసి ఓకే మేబీ కొలీజన్ వల్ల 51 ఇంకొంచెం దూరంలో ఉందేమో అని నేను సెర్చ్ చేస్తాను. సో దీనివల్ల నాకు ఎడిషనల్ ఆపరేషన్స్ అవసరం అవుతాయి, రైట్? ఇంకొక టెక్నిక్ చూద్దాం. ఇంకొక టెక్నిక్ ఈజ్ ఓపెన్ చైనింగ్ అంటాం. అంటే లెట్స్ 11 అనే ఎలిమెంట్ ఉందనుకోండి, 11 mod 10 1 కదా, సో నేను ఒక లింక్ లిస్ట్ పెట్టేసి ఇక్కడ 11 పెడతాను. అలానే లెట్స్ 44 ఉందనుకోండి, 44 mod 10 ఈజ్ 4 కదా, సో ఇక్కడ లింక్ లిస్ట్లో 4 పెడతాను. ఇప్పుడు నాకు 34 అనే ఎలిమెంట్ ఉందనుకోండి, 34 mod 10 4 కదా, సో ఈ 4th ఇండెక్స్ దగ్గర ఉన్న లింక్ లిస్ట్ని ఎక్స్టెండ్ చేస్తాను. 34 ఇక్కడ 44, ఓకే. అలానే ఇంకో 64 అనే ఎలిమెంట్ వస్తే ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాను. 31 వచ్చింది అనుకోండి, 31 mod 1 mod 10 1 కాబట్టి ఈ లిస్ట్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తాను. 66 ఉంది అనుకోండి, 66 ఇక్కడ లేదు కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ 66. ఇప్పుడు తర్వాత 76 వచ్చింది అనుకోండి, 76 mod 10 is 6 కాబట్టి ఈ 6 దగ్గర ఉన్న లింక్ లిస్ట్లో నేను యాడ్ చేసుకుంటూ వెళ్తాను, రైట్? ఇందాక మనం చూస్తే సర్చింగ్, డిలీట్ అండ్ ఇన్సర్ట్ ఆర్డర్ ఆఫ్ 1 పడుతుంది అన్నాం హ్యాషింగ్తో, రైట్? బట్ ఇక్కడ మనం చూస్తే కొన్నిసార్లు కొలీజన్స్ వచ్చినప్పుడు మనం ఎడిషనల్గా ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ దగ్గర యాడ్ చేయలేకపోతున్నాం. ఆల్రెడీ ఉంది కాబట్టి మనం లిస్ట్ ఎండ్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ యాడ్ చేయటం కానీ, లేకపోతే సెర్చ్ చేయాల్సిన అవసరం వస్తే 64 సెర్చ్ చేయాలంటే ఇంతకుముందు ఏంటి 64 mod 10 చూసాం, 1 ఆపరేషన్ 4 వచ్చింది, ఆ ఇండెక్స్లో డైరెక్ట్గా చూసాం. బట్ అక్కడ ఇండెక్స్లో లిస్ట్ ఉంది, మల్టిపుల్ ఎలిమెంట్స్ సెర్చ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎయిదర్ ఈ ఓపెన్ అడ్రసింగ్ కానీ ఆర్ఎల్స్ చైనింగ్ కానీ, ఈ టెక్నిక్ని చైనింగ్ అంటాం. ఒక లింక్ లిస్ట్ చైన్ లాంటిది యూజ్ చేస్తున్నాం కదా, రైట్? సో ఇదేంటంటే సమ్ టైమ్స్ ఎడిషనల్ ఆపరేషన్స్ ఆర్ రిక్వైర్డ్. ఎడిషనల్ ఆపరేషన్స్ అవసరం వస్తాయి, ఎడిషనల్ ఆపరేషన్స్ ఓకే ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ ఎలా చూస్తాం దీంట్లో? ఒకటి గమనిస్తే మనం రియల్ టైం ప్రాక్టికల్ సినారియోలో చూస్తే మన మెమరీ అనేది చాలా పెద్దది, రైట్? అలానే ఒక్కొక్క బ్లాక్ కూడా చాలా ఎక్కువ సైజు తీసుకుంటూ ఉంటాం. సో జనరల్లీ ఏంటంటే కొలీజన్స్ అనేది రేర్గానే వస్తాయి, అంత ఫ్రీక్వెంట్గా కొలీజన్స్ రావు. వర్స్ట్ కేసులో రావచ్చు, బట్ ఐడియలీ కొలీజన్స్ అనేవి చాలా తక్కువ వస్తాయి. 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, మేబీ ఒక 20% ఎలిమెంట్స్ మ్యాక్సిమం కొలీజన్స్ రావచ్చు, రైట్? సో సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, నాకు 50 ఆపరేషన్స్ కానీ 100 ఆపరేషన్స్ కానీ 150 ఆపరేషన్స్ కానీ ఉన్నాయనుకోండి, రైట్? 150 ఆపరేషన్స్ రఫ్లీ అరౌండ్ ఇది n అనుకోండి, రఫ్లీ అరౌండ్ ఇది n 2n 3n ఆపరేషన్స్. 3n ఆపరేషన్స్ పడినా కానీ మన టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అనే అంటాం కదా జనరలీ, రైట్? సో n² అనేది చాలా పెద్ద నెంబర్. ఇఫ్ యూ సీ ఆర్డర్ ఆఫ్ n² 50 అనేది ఆర్డర్ ఆఫ్ n² అంటే 2500, చాలా ఎక్కువ ఆపరేషన్స్. బట్ రఫ్లీ అరౌండ్ 3n 4n 5n ఇలా ఉన్నాయి అనుకోండి, మనకు పెద్ద మ్యాటర్ కాదు, ఇది కూడా ఆర్డర్ ఆఫ్ nలోనే ఉంటుంది. సో ప్రాక్టికల్ ఏంటంటే ఎక్స్పెరిమెంటల్గా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇఫ్ వీ హ్యావ్ n నెంబర్స్, ఇలాంటి ఇన్సర్షన్ కానీ డిలీట్ కానీ సర్చింగ్ కానీ n ఆపరేషన్స్ చేస్తే n టైమ్స్ చేస్తే ఆన్ అన్ యావరేజ్ ఆర్డర్ ఆఫ్ n టైం పడుతుంది, రైట్? అంటే ఈ n టైమ్స్ ఈ ఆపరేషన్స్ చేస్తే మేబీ రఫ్లీ అరౌండ్ 3n కావచ్చు, ఆర్ఎల్స్ రఫ్లీ అరౌండ్ 4n కావచ్చు. ఏదేమైనా టైం కాంప్లెక్సిటీ విల్ అగైన్ బి ఆఫ్ ఆర్డర్ ఆఫ్ n ఉంటుంది, రైట్? ఎందుకంటే మనకు ప్రతి ఎలిమెంట్కి క్లాష్ ఉండదు, ఏదో కొన్ని ఎలిమెంట్స్కి మాత్రమే క్లాష్ ఉంటుంది కాబట్టి అది
మేబీ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అంత ఎక్కువ ఆపరేషన్స్ మనకు అవసరం ఉండవు, రైట్? సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, ఆన్ అన్ యావరేజ్ ఎన్ ఆపరేషన్స్లో హ్యాష్ సెట్లో చేయాలంటే ఎన్ ఆపరేషన్స్ ఆఫ్ ఇన్సర్ట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, సెర్చ్ కావచ్చు, ఆర్డర్ ఆఫ్ ఎన్ పడుతుంది, రైట్? ఎన్ చేయాలంటే యూనో ఈ 50 ఎలిమెంట్స్ 50 టైమ్స్ ఈ ఆపరేషన్స్ చేయాలంటే ఐడియల్లీ ఏంటంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ఆపరేషన్లో పడుతుంది అనుకున్నాం ఇందాకటి కేసులో. బట్ కొలీజన్స్ వల్ల ఎడిషనల్గా మేబీ మల్టిపుల్ ఆపరేషన్స్ అవసరం రావచ్చు కొన్నిటికి అనుకుంటున్నాం కాబట్టి రఫ్లీ అరౌండ్ మేబీ 2n ఆపరేషన్స్ రావచ్చు, 3n ఆపరేషన్స్ కావచ్చు. సో రఫ్లీ అరౌండ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ పడుతుంది అనుకుంటున్నాం ఎన్ ఆపరేషన్స్కి. సో యావరేజ్గా ఎన్ ఆపరేషన్స్కి ఆర్డర్ ఆఫ్ ఎన్ పడితే 1 ఆపరేషన్కి ఎంత పడుతుంది? 1 ఆపరేషన్కి ఆర్డర్ ఆఫ్ 1. సో హ్యాషింగ్ అనేది సర్చ్ కానీ, ఇన్సర్ట్, డిలీట్ ఇవి చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆర్డర్ ఆఫ్ 1లో మనం హ్యాషింగ్తో చేయొచ్చు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం చాలా ప్రోగ్రామ్స్లో ఆప్టిమైజ్ సెర్చ్ చేయడం కోసం హ్యాషింగ్ యూస్ చేస్తాం, రైట్? ఇప్పుడు నెక్స్ట్ వీడియోస్లో మనం జావాలో హ్యాషింగ్ యూస్ చేసే డేటా స్ట్రక్చర్స్ ఏంటి చూస్తాం. అలానే కొన్ని రియల్ టైం ప్రాబ్లమ్స్ తీసుకుని ప్రోగ్రామింగ్ ప్లాట్ఫామ్లో ఉన్న ప్రాబ్లమ్స్ తీసుకుని సాల్వ్ చేద్దాం హ్యాషింగ్ రిలేటెడ్. ఓకే, మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా చాలా వీడియోస్ యాడ్ చేద్దాం. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.